2016 జనవరి 1 ఫిబ్రవరి 2018 మధ్య పదవీ విరమణ పొందిన సింగరేణి ఉద్యోగులకు గ్రాట్యుటీ 20 లక్షలకు పెంచి ఇవ్వాలని ఐఎన్టీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి మణిరామ్ సింగ్ మాట్లాడుతూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా పదవీ విరమణ చేసిన సింగరేణి కార్మికులకు గ్రాట్యుటీ పెంచాలని సీఎండీ వెంటనే స్పందించి కార్మికులకు రావాల్సిన గ్రాట్యుటీ చెల్లించాలన్నారు. కోల్ ఇండియాలో పెన్షన్ ఎప్పటి నుంచి అమలైంది? 1998లో కోల్ ఇండియాలో మొట్టమొదటిసారిగా దాంట్లో సింగరేణి కాలనీస్ లేబర్ సింగరేణి కాలనీ కూడా ఉంది. మరి అప్పుడు 1998లో మొట్టమొదటిసారిగా జేబీసీసీఏలు కార్మిక సంఘాలు ఏదైతే జాతీయ సంఘాలు ఉన్నాయో అవి పెన్షన్ విధానాన్ని అప్పుడు అమలు చేసిండ్రు. అప్పుడు మరి ఉన్నటువంటి వేతనం మీద అప్పుడు తక్కువ పెన్షన్ లభించడం అనేది జరిగింది. అది కూడా సింగరేణిలో కూడా మరి మనకు ఉన్నటువంటి కార్మిక వర్గం కూడా రిటైర్మెంట్ అయిన వాళ్ళు, కోల్ ఇండియాలో కూడా రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా చాలనటువంటి ఈ పెన్షన్ విధానం ఉన్నది. కాబట్టి మేము ఇప్పటికైనా మేము ఏమంటున్నామంటే మా టీఎన్టీయూసీ తరఫు నుంచి ఈ జాతీయ సంఘాలు మరి వేజ్ బోర్డుకు పోయినప్పుడల్లా వేజ్ బోర్డు మీటింగ్లో పోయినప్పుడు అక్కడ ఈ పెన్షన్ ట్రస్ట్ బోర్డు ఒకటి ఉంటుంది. ఆ ట్రస్ట్ బోర్డులో మరి ఈ సింగరేణిలో అప్పుడు 98లో దిగిపోయినటువంటి కార్మికులకు ఈ 250 రూపాయల నుంచి మరి ఇప్పుడు ఒక 500 తర్వాత మరి ఇదే విధంగా ఇప్పుడు 25 వరకు దొరుకుతూ ఉన్నది. కాకపోతే అప్పుడు దిగిపోయిన వాళ్ళకు పెన్షన్ రివైజ్డ్ చేయవలసిన అవసరం ఉన్నది, కానీ దాన్ని చేస్తలేరు. మరి దాన్ని కూడా మరి మన పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ గారు గడ్డం వంశీ గారు వారికి మా గడ్డం వంశీ గారికి మా రిటైర్మెంట్ కార్మిక సంఘం తరఫు నుంచి అదేవిధంగా టీఎన్టీసీ తరఫు నుంచి కూడా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మరి గతంలో కూడా ఎంతోమంది ఎంపీలు పార్లమెంట్కు వెళ్ళారు, కానీ అక్కడ ఈ సింగరేణి కార్మికుల గురించి కానీ కోల్ ఇండియాలో ఉన్నటువంటి కార్మికుల గురించి కానీ మరి వాళ్ళ పెన్షన్ గురించి మరి పార్లమెంటులో ఎప్పుడు కానీ ఈ పాయింట్అవుట్ చేయలేదు. మరి ఈ చాలనేటువంటి పెన్షన్లను పెంచాలని చెప్పేసి పెద్దపల్లి పార్లమెంటు మన ఎంపీ గారు వంశీ గారు మరి కాకాక వెంకటస్వామి గారి యొక్క కుటుంబ సభ్యులు వారు మరి కార్మికులపైన ఒక శ్రద్ధ వహించి మరి కార్మికులకు ఈ పెన్షన్ సరిపోతలేదు అని చెప్పి మేము వాళ్ళ దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. తను కూడా మన జరిగినటువంటి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో కూడా ఆయన మరి సింగరేణి కార్మికులకు పెన్షన్ ఖచ్చితంగా కనీస పెన్షన్ 10,000 వరకు పెంచాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేసినట్టు జరిగింది. ఆయనకు మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఇప్పుడు మాకు కూడా రిటైర్మెంట్ కార్మికులకు పదవ వేతన ఒప్పందం అప్పుడు కూడా మాకు ఈ గ్రాట్యుటీ మీద కూడా సీలింగ్ తీసివేసి పెంచి కట్టించి ఇవ్వవలసిన అవసరం ఉన్నది. మరి దీన్ని కూడా మరి మన ఎంపీ గారు పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ గారు మన తెలంగాణ దిక్కు నుంచి సింగరేణి కార్మికుల తరపు నుంచి మరి మన సింగరేణి కార్మికుల యొక్క ముద్దు బిడ్డ ఆయన మా యొక్క విషయం కూడా ఈ రిటైర్మెంట్ కార్మికులకు 10 లక్షల మీద సీలింగ్ తీసివేసి 20 లక్షల వరకు కూడా పెంచాలని చెప్పేసి ఈ రిటైర్డ్ సింగరేణిలో ఉన్నటువంటి 3,816 మంది కార్మికులు మేము మీకు వినతి చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు మా యొక్క డిమాండ్ కూడా నెరవేర్చాలని చెప్పి పెద్దపల్లి మన ఎంపీ గారు కాంగ్రెస్ పార్టీ తరఫు ఉన్నటువంటి ఎంపీ గారికి మేము అందరము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా విషయం ఖచ్చితంగా మాట్లాడి